అంటే సార్ ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది అబద్ధం అంటారు, ఏమంటారు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ స్టేజ్‌లో మీరు జర్నలిస్ట్, మీరు వీడియోస్ చేస్తారు. ఒక వీడియో చూసిన తర్వాత ఏది ఏఐలో, ఏది రియలో, ఏది ఫేకో అనేది మీరు జడ్జ్‌మెంట్ చేస్తారు. నేను అదే విధంగా చేస్తాను. ఎవరన్నా మేము చూస్తే అదే చేస్తాము. ఇంకోటేంటంటే ఏదైతే ఆ వ్యక్తి చనిపోయిన కింద టైర్ కింద పడిందో ఆ వీడియోలో ఏదో ఉందో ముందున్న ఆ కారు ముందున్న ఏదైతే కార్యకర్త ఆపండి బండి ఆపమని వాళ్ళు ఇలా ఆ వీడియోలో లేదు, దట్ ఈస్ సెపరేట్ వీడియో. ఈ యాంగిల్ చేంజ్ అయింది. అదే వీడియో ఇలా చూస్తే అక్కడ సెపరేట్ వీడియో అనుకున్నాం. ఓకే, సెపరేట్ వీడియో ఇలా అన్నారు. అదే క్లిప్ అనేది ఇప్పుడు సాక్షి ఛానల్ లైవ్ లో కూడా మనం చూసాం. ఆ వీడియో ఇలా ఆపుతున్నాగా ఎందుకు ఆపరు? కింద ఒక మనిషి ఉన్నాడనే ఇదే కదా. ఇప్పుడు లేదు సార్, ఒక విషయం చెప్తాను మీకు. నేను జనాలతో మాట్లాడు అంటే ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు ద పొలిటీషియన్స్. నాకు ఇంట్రెస్ట్ తక్కువ. నాకు అంటే మాట్లాడతాను, కానీ ప్రజలతో మాట్లాడడం నాకు ఇష్టం. నేను ప్రజలతో మాట్లాడతాను. నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు లేదా వీడియో కాల్ అనుకోండి డైరెక్ట్గా కలిసిన వాళ్ళలో కూడా చాలామందికి అనుమానం ఆ వీడియో కరెక్ట్ కాదని. దట్ ఈజ్ అ ట్యాంపర్డ్ వీడియో అని, దట్ ఈజ్ అ జనరేటెడ్ వీడియో అని అనుమానాలు ఉన్నాయి. అనుమానం ఉన్నా లేకపోయినా, మీకు అనుమానం లేదు లేకపోయినా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సెండ్ దట్ వీడియో టు FSL. అది లా. మీరు మార్చలేదు కదా లాని, నేను మార్చలేను కదా. దట్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ అండ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ సీఎం, ఒక ఎక్స్ సీఎం గురించి. అండ్ ఆ వీడియోలో సరే ఆయన పని చేసుకుంటూ పోతున్నా, ఆయనకు అర్థమే కాలేదు, అది వేరే సంగతి. ఆ వీడియో నిజమని నమ్మినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటు సైడ్ ఉండి ఆయన ఎవరినో మాట్లాడుతున్నాడు జనాలతో, అది వేరే సంగతి. తెలియదు అది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మీరు మాట్లాడేటప్పుడు బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ మీరు ఎప్పుడు కూడా ఆధారాలతో మాట్లాడాలి. వీడియో ఉంది, ఈ వీడియో కరెక్ట్, ఇది ఆధారం అయిపోయింది. దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 1 day or 2 days అండి. పోలీసులు FSLకి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, మెటా డేటా అంటారు, మెటా డేటా చెక్ చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా సరే, ఎవరు కెమెరా యూజ్ చేసేటటువంటి కెమెరామెన్స్ కూడా ఆ నాలెడ్జ్ ఉంటుంది, మెటా డేటా అంటే ఏంటి, ఎట్లా FSLకి పంపిస్తారు తెలిసి ఉంటుంది అందరికీ. సో ఎందుకని చెప్పేసి మీరు, ఎందుకంటే సరే పెట్టారు, ఆ వీడియో కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసేసారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు, శిక్ష పడదు. సార్ దీన్ని రాజకీయం చేయాలి. ఏం చేయాలి? అవి FSL వద్దు, ఏమొద్దు, చేసిండా చేయలేదా విషయం బయటికి రాకుండా దీన్ని చేసిండని చెప్పేసి ఒక గుడ్డ కాల్చి మీదేసేద్దాం, ఆయన మీదేసిన గుడ్డను ఆయన దూడ్చుకుంటాడని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజాన్ని బయటికి తవ్వి తీయాలి అన్న ఆలోచన ఏడుంది ఇక్కడ? అదైతే లేదు. మరి లేనప్పుడు ఆ రాజకీయాలకు ఎవరు బలవుతున్నారు తెలుసా? ఒకటి ప్రజలు, రెండు మనం ఈ డిస్కషన్లు పెట్టుకొని, మనమే బలవుతున్నాం ఈ డిస్కషన్లు పెట్టుకొని. ఆడ ఇంత ఇంపార్టెంట్ పొగాకు రైతులను కలిసిండు. పొగాకు రైతులకి ఆయన వెళ్ళడానికి జస్ట్ 2 hours ముందే అధికారులు వచ్చి మొత్తం కొని తీసుకెళ్ళిపోయారు తెలుసా మీకు? చూసుంటారు మీరు ఆ వీడియోస్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడంటే న్యాయం జరిగింది వాళ్ళకి. ఈరోజు మామిడి రైతులకి జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందే న్యాయం జరిగింది. 3 రూపాయలు ఉన్నటువంటి రేటు 8 రూపాయలు అయింది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మంచి చేయడానికి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించడం. ఇంకో మాట అన్నారు మీరు, అక్కడికిక్కడికి ఆఫీస్కు పిలిపించారు కుటుంబాన్ని. ఇప్పుడు రైతుల ఆవేదన అన్నది, వాళ్ళు పడుతున్న కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూస్తే మనకు తెలుస్తుంది. అంతేకాని వాళ్ళని పిలిపించి మనం మాట్లాడతాం, ఇండివిజువల్ ప్రాబ్లం అనుకోండి, ఏదో ఇండివిజువల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అదే సత్తెనపల్లిలో ఒక అతను గుండెకి చనిపోయాడు. ఆ వీడియో చూసుంటారు. సరే అది గుండెగా కాదు ఆయన తొక్కి అది అన్నారు, తర్వాత ఆ CCTV బయటకు వచ్చింది. ఆ కుటుంబాన్ని కూడా అది ఇండివిజువల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం. ఒక వ్యక్తి చనిపోయారు కాబట్టి అదే ఫ్యామిలీని పిలిపించి మాట్లాడుకుని పంపించేశారు. కానీ దిస్ ఇస్ నాట్ అ ఇండివిజువల్ ప్రాబ్లం, ఇది ఒక సొసైటీ. సార్ మీకు తెలుసు, మనము రైస్ పండిస్తే 2 క్రాప్లు వస్తాయి. అంటే యాక్చువల్గా 3 రావాలి, ఫస్ట్ 3 వచ్చాయి, ఇవాళ రేపు 2 వస్తున్నాయి. మామిడి పండు అన్నది సంవత్సరం సాకితే పుట్టేటటువంటి పండు. అది ఒక బిడ్డ సంవత్సరం పాటు అసలు కంటి మీద కులుకు లేకుండా కాపాడి ఈ రోజు తీసుకెళ్లి రోడ్డు మీద పోస్తుంటే, ఎందుకు పోస్తున్నారు? బికాస్ దే ఆర్ గెటింగ్ ఓన్లీ 2 rupees. 2 రూపాయలు వాళ్ళకి వస్తుండే, ఆ 2 రూపాయలకి కూలీ డబ్బులు, ఆ లారీ లోడ్ డబ్బులు అవే వెళ్ళవు. అందుకే దానికి మించి ఆ రోడ్డు మీద పడేద్దాం, జంతువులన్నా తింటాయి అని చెప్పేసి వాళ్ళు అంత పెద్ద గుండె చేసుకున్నారు రైతులు. ఆలోచించండి, మనం ఎప్పుడన్నా మన పాకెట్లో నుంచి 1000 రూపాయలు తీసి ఆడ పెడతామా? వాళ్ళు మొత్తం వాళ్ళ సంవత్సరం కష్టం తీసి ఆడ పెట్టారు. మనం ఆ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనగానే ముందుగా ఆనందపడేది మొత్తం ఏమైపోయిందంటే, అంటే చెప్పడానికి బాధగా ఉంది, టీవీ ఛానల్స్ ఆనందపడుతున్నాయి, మాకు స్టఫ్ దొరికిపోయింది, కంటెంట్ వస్తుంది, వీ విల్ గెట్ ద వెరీ గుడ్ కంటెంట్, TRPలు వస్తాయని చెప్పేసి. బట్ జరిగిన మంచిని కూడా చూపించండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇవ్వకూడదని ఇచ్చాడో ఇవ్వాలని ఇచ్చాడో కానీ
జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవి ఇచ్చాడు 8 రూపాయలు, ఆ 8 పెరగాలి, కర్ణాటక లాగా 16 అవ్వాలి, 16 అవ్వాలి. 16 రూపాయలు తోతాపరి హైదరాబాద్ ఎంత కొంటున్నారు మీరు? కిలో 60 రూపాయలు 60 రూపాయలు, 16 రూపాయలు ఇవ్వమండి రైతులకు మనం. అది మనం ఆలోచించాలి, పెద్ద మనసు చేసుకుని మనమే ఇవ్వాలి. సార్ ఇప్పుడు నెక్స్ట్ సూపర్ 6 విషయానికి వచ్చినట్లయితే అందులో ఒక హామీ ఆగస్టు 15న 100% చెప్పారు, మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పేసి. మీకేమనిపిస్తుంది సార్? అంటే రైతులకి 20,000 రూపాయలు ఇచ్చేది 6వ అనుకుంటాం, మొన్న డ్రాప్ చేశారు, 20 తారీఖు వస్తుందన్నారు. 6 డేట్లు ఇచ్చారండి, 6 డేట్ల తర్వాత డ్రాప్ చేశారు. సరే ఇదైతే ఇయ్యారనుకుంటున్నాను, ఎందుకంటే 3,000 కోట్ల రూపాయల చిన్న ఖర్చు. ఇప్పుడు బస్ అనేది చిన్న ఖర్చు అండి, అది యాక్చువల్గా ఎప్పుడో ఇవ్వాలి. అవును, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వచ్చిన 3వ రోజు ఇచ్చారు, కర్ణాటకలో కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేసారు. ఈయన ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు 13వ నెల. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను ఎందుకు ఇవ్వలేదంటే, ఇప్పుడు డీజిల్ రేటు మెయింటెనెన్స్, ఒక బస్ ఎంత మెయింటెనెన్స్ అవుతుందో మనకు తెలుసు. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ క్రైసిస్ రాకూడదని చెప్పేసి దాన్ని ఏం చేశారంటే, అంటే మేము టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఫస్ట్ ఎలక్ట్రిక్ ఈవీ బస్సెస్ ఆర్డర్ పెట్టారు, అది రావడం లేట్ అయింది, అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చారు. ఈవీ బస్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని రొటేషన్ చేస్తే ఇప్పుడు కొంచెం సర్దుబాటు అవుతుంది, ఈవీ అనేది తక్కువ ఖర్చు కదా అని అన్నారు. దీని పట్ల మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? చాలా మంచి సమాధానం వాళ్ళు చెప్పారండి. ఈవీ బస్సులు రాలేదు అందుకే ఇవ్వలేదు అని చెప్పేసి. మరి సంవత్సరం పాటు ప్రజలు టికెట్లు పెట్టుకుని కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఆ డబ్బు ఎవరి నష్టం? ఇస్తారా రిటర్న్? ఒకటి. రెండో విషయము, ఇంత ఖర్చు గురించి ఆలోచించే వాళ్ళు మార్కెటింగ్ ఎంత ఖర్చు పెట్టారు ఇంతవరకు? మీరు ఒకసారి ఆలోచించండి, మార్కెటింగ్ ఎంత పెట్టుంటారు? మొన్నటికి మొన్న యోగా దినోత్సవం ఎంత పెట్టారు? 300 కోట్లు. మీరు యోగా చేస్తారా? చేయరు కదా. జిమ్కి వెళ్తా. మీరు యోగా చేస్తా చేయరు కదా. నేను చేయను, నా తమ్ముడు చేస్తాడు. వాడికి చంద్రబాబు నాయుడు గారు చెప్పలే, వాడికి ఒక థాట్ యోగా మీద ఇష్టం, వాడికి కొంచెం ఫిజిక్స్ కొంచెం ఫిజిక్ మెయింటైన్ చేస్తాడు, వాడు చేస్తాడు. నేనైతే జిమ్ కూడా వెళ్ళను, అది వేరే సంగతి. సార్, దిస్ ఈజ్ అ వెరీ పర్సనల్ థింగ్. హెల్త్ ఈజ్ వెరీ పర్సనల్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరేదో నరేంద్ర మోదీ గారి ముందర మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆత్రంలో మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అక్కడ ఖర్చు మీకు గుర్తు రాలే. కానీ బస్సు ఇస్తామని ఇచ్చిన హామీకి, ఇప్పుడు జనరల్గా చెప్తున్నాను, మీరు ఆదా చేయడం అనేది చాలా మంచి విషయం. మనం కూడా ఆదా చేయాలి, కుటుంబంలో అందరూ చేయాలి. ఆయన కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేయాలి, చేశాడు, మంచి పని. మరి ఈ వృధా ఖర్చులు ఎందుకు? కానీ ఇప్పుడు 300 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ బాగానే ఉంది. కానీ అక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెళ్ళింది కదా. ఏం చేస్తాం? గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇప్పుడు వైజాగ్, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే వైజాగ్ అనే సిటీ ఉందో అక్కడ యోగా డే రోజున గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయింది. అంటే ఏదైనా ఇప్పుడు రావడానికి రికార్డ్ వచ్చింది. ఇప్పుడు వైజాగ్ లో ఇప్పుడు ఫినాన్షియల్ క్యాపిటల్ అని అన్నారు. లేదండి, మీరు చెప్పిన రికార్డు గురించి ఫస్ట్ మాట్లాడదాం. వచ్చింది రికార్డు. అవును, మనకి విజయవాడలో బీచ్, రిషికొండ దగ్గర బీచ్ ఉంది కదా, బీచ్ కూడా ఒక రికార్డు ఉండే, అది మరి పోయింది కదా. బీచ్ కూడా క్లీనెస్ట్, అది గ్రీన్ అని చెప్పేసి గ్రీన్ ఫ్లాగ్ ఉండే. గ్రీన్ ఫ్లాగ్ అనేది రావడం అన్నది ఎందుకు వస్తుంది అంటే, నీట్నెస్ క్లీన్గా మెయింటైన్ చేస్తూ వస్తుంది. అది ఎవరిస్తారు? అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డే, అది లైక్ గిన్నిస్ బుక్ లాగా అది కూడా ఒక స్టాండర్డే. మరి ఈరోజు అది లేకుండా పోయింది, ఒకటి. రెండోది, సరే గిన్నిస్ రికార్డు వచ్చింది, సరే చచ్చిపోయిన వాళ్ళకి కూడా వచ్చింది, అది మంచి విషయం. ఆయన చచ్చిపోయి చాలా రోజులు అయింది, పాపం ఆయన ఆత్మశాంతిస్తుంది. సరే వచ్చింది ఫైనల్గా. ఈరోజు ఏం చేద్దాం ఆ సర్టిఫికేట్ తీసుకొని? అంటే సార్ ఇక్కడ ఏం చేద్దాం అంటే, ఇక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫినాన్షియల్ క్యాపిటల్ అన్నారు వైజాగ్. క్యాపిటల్ అన్న తర్వాత ఏదైతే పెట్టుబడులను అట్రాక్ట్ చేయడానికి వైజాగ్లో ఇలా చేస్తాం, దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో మీరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ అయింది, ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఉంది, వేరే కంపెనీస్ని బేస్ చేసుకొని మీరు అలా చేసి, అది కూడా వన్ ఆఫ్ ది బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు కదా. సరే, మీరు చెప్తున్న బిజినెస్ స్ట్రాటజీలు చాలా బాగున్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి 2 ఆన్సర్లు వస్తాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం, వైజాగ్. వై విశాఖపట్నం? వై నాట్ అమరావతి? యూ వాంట్ టు డెవలప్ అమరావతి, రైట్? యాజ్ ఎ క్యాపిటల్ గా అమరావతి యాజ్ ఎ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ యాజ్ ఎ ఓకే. మీరు ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అంటున్నారు కదా, వైజాగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఓకే, ఒకటి. రెండోది, అక్కడ చాలా ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎందుకంటే పోర్ట్ ఉంది. అవును. మీరు అసలు డెవలప్ చేయవలసింది అమరావతి. మీరు అమరావతిలో ఈ ప్రోగ్రామ్ చేసుంటే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది కదా, ఒకటి. రెండోది, మీరు సరే వైజాగ్లోనే చేశారు. వైజాగ్లో రిషికొండ బీచ్, దట్ వాజ్ అంటే పీక్లో దానికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాము, ఒక మంచి పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చాయి, అన్నీ వస్తే ఈరోజు అది లేకుండా చేశారు కదా. మీరు ఆలోచించేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గురించి అయినప్పుడు దాని గురించి కూడా ఆలోచించవలసిందే. మీరు ఈరోజు అక్కడికి వెళ్తే మొత్తం చెత్త చెదారం గలీజ్ అయిపోయింది అనకూడదు, కానీ చాలా
కొన్ని చూడని కూడా కనిపిస్తున్నాయి అక్కడ. అంత దుస్థితికి ఎందుకు? బికాస్ జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసింది అది అని చెప్పి అట్లా ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారో ఒక స్టాండర్డ్ ఫార్మెట్ ఉంటుందండి, ప్రధానమంత్రికి కానివ్వండి, ముఖ్యమంత్రికి కానివ్వండి, మంత్రులకు కానివ్వండి. రాగా ద్వేషాలు లేకుండా నేను పాలిస్తాను. రాగాలు ఉన్నాయి ఇక్కడ, ద్వేషాలు ఉన్నాయి ఇక్కడ. డైరెక్ట్గా రెడ్ బుక్కే ఉంది ఇక్కడ మన రాష్ట్రంలో. అట్లాంటిది ఒకటి. సరే, మనం రెడ్ బుక్లోకి వెళ్లకుండా బయటికి మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఇండస్ట్రీస్ మీరు దయచేసి అమరావతిలో ఇవ్వండి. రూపాయికి ఇవ్వండి పర్లా, రూపాయికి ఇవ్వండి. సరే, మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి పర్లా, అమరావతిలో ఇవ్వండి. అమరావతి డెవలప్ చేయండి. అది కదా చేయాల్సింది. 1800 ఎకరాలు ఉంటే చాలు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెవులో చెప్పిండండి నాకు 1800 ఎకరాల్లో అమరావతి కట్టేస్తాం. 1800 ఎకరాలు 1,00,000 ఎకరాలు ఎక్కడండి సార్? ఇప్పుడు తాజాగా 44,000 ఎకరాలు మళ్ళీ రెడీ చేయాలని అన్నారు. మొత్తం 1,00,000 ఎకరాలు అవుతుంది. అంటే ఏదో 1000 తక్కువ 1,00,000 ఏదో 99 ఏదన్నా 1,00,000 అయితే 1,00,000 ఎకరాలు ఏం చేస్తారండి? 1,00,000 ఎకరాలు అండ్ దట్టు ఎంత పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది అక్కడ అంటే, నెక్స్ట్ మంత్ ఒక జియో వస్తుంది, 44,000 ఎకరాలు మనం తీసుకుందామని జియో వస్తుంది. నెక్స్ట్ మంత్ జియో వస్తే ముందుగానే ఒక నెల ముందే టీడీపీ నాయకులు భూములను కొంటారు. ఎట్లా? కోఇన్సిడెన్స్ ఇది. ఉదాహరణకి బాలకృష్ణ గారు ఆయన భార్య గారు సతీమణి గారి పేరు మీద, ఆ సతీమణి గారి కంపెనీ పేరు మీద కొనుగోలు చేశారు. దాదాపుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపుగా 100 ఎకరాలు అంటున్నారు. మన దగ్గర ఏదో 20 ఎకరాలకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా బయటికి రిలీజ్ అయినాయి, సోషల్ మీడియాలో చూసుంటారు మీరు కూడా. అయితే ఎట్లా జరిగింది ఇది కోఇన్సిడెన్స్? మీకు ముందే తెలిసిందా ప్రభుత్వం కొనబోతుందని? అందుకే ముందు కొనుగోలు చేశారా? సరే, అదే రేటుకి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు. ఇప్పుడు చూద్దాం, ఇవ్వగలరా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మోసం. ఏం లేదండి, ఈ రోజు ఒక 10 కోట్లు పెట్టుబడి పెట్టి 3 నెలల తర్వాత 100 కోట్లు వస్తున్నాయి అంటే మంచి బిజినెస్గా. మరి ఆ బిజినెస్ ఈరోజు మీరు చేస్తున్నట్టే కదా. ఎంత ఘోరం! 1,00,000 ఎకరాలు దేనిన్నారండి అసలు ఎప్పుడన్నా చూసామా మనం? ఇంకోటి ఆర్టిఫిషియల్ సిటీ. మీరు చరిత్రలో ఏ పట్టణం తీసుకోండి, న్యాచురల్గా ఫామ్ అయిన పట్టణాలే ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ సిటీస్ అవి నడవవు ఎక్కువ రోజులు. క్లైమేట్ చేంజెస్ వస్తాయి, భూమి లోపల మన ఏమంటారు నీళ్లు ఉండవు. చాలా ఉదాహరణకి గాంధీనగర్ అని చెప్పేసి ఒక సిటీ ఉంది. ఎక్కడ ఉంది గాంధీనగర్? ఇప్పుడు మన క్యాపిటల్, గుజరాత్ క్యాపిటల్ అహ్మదాబాద్లో గాంధీనగర్. ఆర్టిఫిషియల్ అహ్మదాబాద్ అంత డెవలప్ అయిందా గాంధీనగర్? పేరు ఎవరికైనా తెలుసా గాంధీనగర్ది? ఈ రోజు కూడా ఏది క్యాపిటల్ గుజరాత్ అంటే అహ్మదాబాద్ అంటారు. అహ్మదాబాద్ కాదండి, గాంధీనగర్. బట్ అదేంటంటే కృత్రిమ నగరం, అది న్యాచురల్ నగరం అహ్మదాబాద్. అందుకే అహ్మదాబాద్ పేరు ఈరోజు కూడా ఉంది. నేను అన్నది ఒకటే, మీరు విజయవాడలాగా డెవలప్ చేస్తే బాగుండు, అమరావతి అని చెప్పేసి. అండ్ చంద్రబాబు నాయుడు గారికి పాపం చాలా కష్టం వచ్చిందండి. ఏం కష్టం అంటే, వర్షం అనగానే భయపడుతున్నాడు. వర్షం వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర వస్తుందో లేదో దేవుడికి ఎరక. ఎందుకంటే ముందుగా మునిగిపోయేది ఎవరన్నా ఉన్నారు అంటే అది అమరావతి సిటీ. అంటే ఇంకా కట్టలేదు, ఆ భూములే మునిగిపోతున్నాయి. అంటే మరీ అంత మిగిలి ఇప్పుడు 1,00,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు 20 ఎకరాలు అక్కడ ఒడ్డునున్న ఏదైతే నదికి అనుకుని ఉన్న ఎకరాలే ఇచ్చేసారు. మళ్ళీ మొత్తం ఓవరాల్గా ఏం జరగవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంది, అక్కడేం ముప్పు లేదు కదా. నేను చెప్పేది ఒకటే సార్, సిటీ అన్నది ఒకసారి వన్స్ యూ స్టార్ట్ ఎంత దూరం పోతుందో చెప్పలేము. ఈజ్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్ ఉండదు. ఎంత దూరం ఉన్నా వెళ్ళొచ్చు. మనం ఎప్పుడైనా సరే ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 1000 సంవత్సరాల తర్వాత ఆలోచన చేసేటటువంటి వ్యక్తి, మరి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు చేస్తలేడు? ఉదాహరణకి మొన్న చూసినాం మనం, విజయవాడ మునిగిపోయింది పోయిన ఏడాది. ఎట్లా అండి? ఆ బుడమేరు ఏదైతే ఉందో కాలువ, ఆ కాలువకి సంబంధించిన భూములు చుట్టూ ఇల్లు కట్టుకున్నారు, టైట్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ అనేది హైదరాబాద్లోనే ఉంది, బెంగళూరులోనూ ఉంది, చెన్నైలోనూ ఉంది. హౌ కెన్ యూ కంట్రోల్ సిటీ? చేయలేరు కదా కంట్రోల్ మీరు. అవును, అది కూడా వాస్తవం సార్. అందులో కూడా